గెలుస్తుందా అంటే గెలవదు అని చెప్పాల్సినటువంటి మీరు గెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు, గెలుస్తున్నారు పోల్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఏంటి దుర్మార్గం? సో ఒకసారి డెఫినెట్ గా మీరు కూడా నాతో పాటుగా కంటిన్యూ చేయండి. మేరా భారత్ మహాన్, జై భారత్ నినాదాలు కంటిన్యూ చేయండి. మీరు కూడా ఈ అంటిల్ ఆర్ అన్లెస్ అది 0 అయిపోయి గెలవద్దు అనేటువంటి 100% అయ్యేంత వరకు కూడా లైవ్ కంటిన్యూ అవుతుంది. మీరు కామెంట్ చేస్తూనే ఉండండి, మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. 100% అయ్యేంత వరకు మీరు దీన్ని 80% వదిలిపెట్టకండి. ఎందుకంటే నిజంగా నాకు ఇది చూస్తేనే ఈ దుర్మార్గులు ఎవరో, ఈ దుష్టులు ఎవరో, ఇలా గెలుస్తుంది అని చెప్పి పోల్ చేసిన వారు ఎవరైనా కనుక నిజంగా నా దగ్గర ఆ సమాచారం ఉండదు, ఎందుకంటే అది చాలా సీక్రెట్గా ఉంటుంది. కాబట్టి నిజంగా కనుక నా దగ్గర ఉంటుంటే డెఫినెట్ గా వాళ్ళంతా చూసేవాళ్ళం, డెఫినెట్ గా వాళ్ళ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అది లేదు కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను నేను, దయచేసి వాళ్ళు వేడుకుంటున్నారు. అది నిజంగా ఇక్కడ ఆర్టీవీని ఎవరైనా తప్పుదో పట్టించే విధంగా హ్యాక్ చేసినా లేకపోతే నిజంగా ఏం జరిగినా కూడా మీరు మాకు అండగా ఉండండి. మీ నుంచి మేము సమాధానం రాబడుతున్నాం. పాకిస్తాన్ మనపై గెలుస్తుందా అంటే గెలవదు అనే సమాధానాన్ని 100% వచ్చేంత వరకు కూడా నేను ఉపేక్షించను. డెఫినెట్ గా మీరంతా నాకు సపోర్ట్ చేయాల్సిందే. దయచేసి మనం వేడుకుంటున్నాను. అక్కడ నాకు ఆ నెంబరింగ్ చూస్తేనే ఇబ్బందిగా ఉంది. మీరందరికీ షేర్ చేయండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుస్తుంది అనేటువంటి ఆప్షన్ని ఎవరికి ఇవ్వకండి. ఎవరికి ఆ గెలుస్తున్న ఆప్షన్ ఇవ్వకుండా దాన్ని పటాపంచలు చేశారు. అవసరమైతే ఇక వాళ్ళని మీరేం చేస్తారో తెలియక ఆ పోలింగ్ మొత్తం క్రిస్ క్రాస్ చేసేంత వరకు దయచేసి ఊరుకోకండి. ఎస్ విష్ణు గారు, నిజంగా నాకైతే ఇబ్బందిగా ఉంది. పాకిస్తాన్ మనపై గెలుస్తుందా అంటే 16% మంది గెలుస్తుందని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? పొలిటికల్గా ఆలోచించాలా, ఎలా చెప్పాలి? డెఫినెట్గా అంటే ఒక ఆలోచించాల్సిన విషయమే ఇక్కడ. సో మీరేం చెప్తారు? ఇది ఖచ్చితంగా పొలిటిసైజేషన్ అయింది. దయచేసి ఎవరైనా కూడా ఈ భారత్కి పాకిస్తాన్కి మధ్యలో ఏదైతే జరుగుతుందో దాన్ని పొలిటికల్ యాంగిల్, పొలిటికల్ లెన్సెస్ నుంచి చూడకండి. ఇది రాజకీయం కాదు, ఇది భారత భవిష్యత్తు, భారత పౌరుల యొక్క భవిష్యత్తు. దీన్ని ఖచ్చితంగా మీరు ఇది బీజేపీకి, ఇది గెలిస్తే బీజేపీకి వర్తిస్తుంది, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళం మేము, లేకపోతే ఈ పార్టీ వాళ్ళం అని చెప్పేసి దీనికి ఖచ్చితంగా ఒక రాజకీయమైనటువంటి రంగుని మాత్రం ఖచ్చితంగా దీనికి తగిలియకండి. ఇది మన భవిష్యత్తు, మన దేశం, మన మనుషులు, మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన మనోజ్ సార్ చెప్పినట్టు దాన్ని 100% తీసుకురండి. మీరు మ్యాక్సిమం షేర్ చేస్తూ, పోల్ని మ్యాక్సిమం షేర్ చేస్తూ ఇది 100% వచ్చేలాగా చేయాలి. అలా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఇండియా పట్ల ఒక బాధ్యత ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది. సో ఇది నేను హ్యాక్ అయింది అనుకోను, ఇది రాజకీయ కోణంతోనే చూస్తున్నారు. సో ఇది రాజకీయం చేయొద్దు మనం ఈ కాలంలో, ఈ రోజులలో, ఈ పర్టికులర్ సిట్యువేషన్లో, ఈ సందర్భంలో. సో దయచేసి ఇది ఎలాంటి విష్ణు గారు ఒకసారి ఆర్టీవీ పోల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే సార్ దీన్ని చేంజ్ చేయండి అంటున్నారు. నో, ఇది చేంజ్ చేయడం కాదు, కావాలని కొంతమంది నికృష్టులు ఈ రకంగా చేసే ఉంటారు. ఇది చాలా క్లియర్ గా మళ్ళీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను నేను. దయచేసి దీన్ని మీరు అందరికీ షేర్ చేయండి. డెఫినెట్ గా ఈ పోల్లో పార్టిసిపేట్ కమ్మని చెప్పండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ ఆఫీస్ కొలీగ్స్ కి షేర్ చేయండి. అందరు గుంపులుగా మీరు మీ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటున్నానంటే మళ్ళీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్ మనపై గెలుస్తుందా, పాకిస్తాన్ భారత్ పై గెలుస్తుందా అనే క్వశ్చన్ ని మేము పెడితే గెలవదు అని చెప్పాల్సిన సమాధానాన్ని, గెలవదు అది జరగదు అని చెప్పాల్సిన మీరు గెలుస్తుంది అంటున్నారు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా క్లియర్ గా అడిగాం. గెలుస్తుంది అనే వాటి వారు ఎవరైతున్నారో వారంతా కూడా పాకిస్తానీలే, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వారే, పాకిస్తాన్కి స్లీపర్ సెల్స్గా వివరిస్తున్న వారే. మీరంతా కూడా పాకిస్తాన్ మరదారుగా ఉంటారా? గెలవదు అని చెప్పాల్సిన మీరు గెలుస్తుంది అని సపోర్ట్ చేస్తున్నారంటే మీరు పొరపాటు పడినని నేను అనుకోను. అది డెఫినెట్గా ఆలోచించి చేసిన అంశమే. కొంతమంది స్లీపర్ సెల్స్ చేస్తుంటారు. ఏదేమైనా కూడా దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, అది అంటిల్ ఆర్ అన్లెస్ అది చేంజ్ అయ్యేంత వరకు కూడా అది మనం టిపర్స్ ఉపేక్షించకండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక యువకుడు సోషల్ మీడియాలో, విష్ణు గారు మీరు కూడా వినండి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జై పాకిస్తాన్ అని పోస్ట్ చేశాడు. జై పాకిస్తాన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక యువకుడు జై పాకిస్తాన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో స్టోరీలో పెట్టుకున్నాడు. తర్వాత రణ్వీర్ అలహాబాదియా అనేటువంటి ఒక కమిడియన్ మన దగ్గర ఒక కమిడియన్ మన దగ్గర కూడా వాడు స్టాండప్ కామెడీ చేయడానికి వచ్చాడు గతంలో. రాజా సింగ్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ అడ్డుకున్నారు. వాడు ఏం చేశారంటే ఐ రిక్వెస్ట్ టు పాకిస్తాన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ సంబోధించాడు. పాకిస్తాన్ సోదరి మనులారా, మా ఆర్మీ చేసేటువంటి చర్యల వల్ల మీ దగ్గర ఇబ్బంది పడుంటే క్షమించండి అంటున్నాడు. ఈ నికృష్టుడు మరి పహల్గామ్ ఉగ్రదాడిలో మా నెల్లూరులో నుంచి కావల్లో మధుసూదన్ కానివ్వండి, వైజాగ్ నుంచి చంద్రమౌళి కానివ్వండి, వినయ్ నర్వాల్ లాంటి ఇంకొక ఆర్మీ ఆఫీసర్ కానివ్వండి, నావీ ఆఫీసర్ అందరూ కూడా మరణించినప్పుడు ఈరోజు స్పందించలేదే, ఈ నికృష్టుడు రోజు మాట్లాడలేదే. వీళ్ళందరే స్లీపర్ సెల్స్. ఇక్కడ 15% మనందరూ కూడా స్లీపర్ సెల్సే. దయచేసి మనందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను చాలా క్లియర్గా మళ్ళీ మీకు అర్థమయ్యే రీతిలో కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్ మనపై గెలుస్తుందా?
రష్యా మనకు సపోర్ట్ ఇస్తోంది కదా, S-400 కాదు S-500 రంగంలో దిగుతోంది కదా, మనకు నుంచి చాలా బిగ్గెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా. మీరు చెప్పండి, మనపై పాకిస్తాన్ గెలుస్తుందా? పాకిస్తాన్ మనపై గెలుస్తుందా? పాకిస్తాన్ గట్టి పరిస్థితిలో గెలిచే అవకాశం లేదు. పాకిస్తాన్ మనపైన కనీసం కన్నెత్తి చూసిన కళ్ళు పీకేసి తల కాళ్ళు ముండం వేరు చేసే అవకాశం, అటువంటి బ్రహ్మాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. సో మీరందరూ కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్ మనపై గెలుస్తుందా అంటే గెలవదు అని చెప్పి మీరు సమాధానం చెప్తారు, దాన్ని 100% చేస్తారని నేను భావిస్తున్నా, నాకు నమ్మకం ఉంది. సో విష్ణు గారు మీరేం చెప్తారు? అంటే స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఉన్నారు అని అంటే నిజంగా నేనైతే ఉన్నారని భావిస్తున్నా, ఇది అనే చూస్తుంటే కూడా ఉన్నారని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి రాజకీయ రంగు తగలకూడదు, రెండోది రిలీజియస్ రంగు కూడా తగలకూడదు. మతాలకు సంబంధించి మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నాం, ఇస్లాం మీద కాదు. భారతదేశం సెక్యులర్ కంట్రీ, పాకిస్తాన్ ఇస్లామిస్ట్ కంట్రీ. మనకి ఇస్లాంతోని ఎలాంటి, ఇస్లాం మీద కాదు మన యుద్ధం జరుగుతుంది టెర్రరిస్టుల మీద. సో దయచేసి అందరూ గుర్తుంచుకోండి, ఇస్లాం పాకిస్తాన్ రెండు ఒకటి కాదు, రెండు ఎప్పటికీ ఒకటి కాదు. ఎవరైనా ఆ ఉద్దేశంతో ఉండి పాకిస్తాన్ గెలుస్తుంది, జై పాకిస్తాన్ అంటే మీరు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అన్నమాట. అది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అన్నమాట అది. అంటే ఇప్పుడు ఇటువంటి స్లీపర్ సెల్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మనం? సో ఒకటి సైబర్ కోఆర్డినేషన్ కమిటీ అని ఒకటి ఉంది, ICCC. ఆ సైబర్ కోఆర్డినేషన్ కమిటీ, ఈ సైబర్ మనం ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారో, ఎవరు మెసేజ్ చేస్తున్నారో వాళ్ళ IP అడ్రస్తో మనం కనిపెట్టవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఆ 17% మేము అంటే RTV తరపు నుంచి వాళ్ళని కనుగొనే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరెవరు ఎక్కడైతే పాకిస్తాన్ గెలుస్తుందని మెసేజ్ పెట్టారో ఆ తప్పు, అది తల్లి రొమ్ము మీద కాళ్ళతోని తన్నినట్టు అవుతుంది. మన దేశాన్ని చాలా మంది ఏమంటున్నారంటే, సార్ మేము కన్ఫ్యూజ్ అయ్యామంటున్నారు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అని నేను భావించాను. కాకపోతే మీ అందరి కోసం మళ్ళీ నేను మీ రెస్పాన్స్ తెలుసుకోవాలి కాబట్టి ద పోల్ని ఎండ్ చేసి మళ్ళీ మీకోసం పోల్ పెడుతున్నాను. సేమ్ పాకిస్తాన్ మనపై గెలుస్తుందా, పాకిస్తాన్ మనపై గెలుస్తుందా అనే దాని కాకుండా మీకు ఒక మళ్ళీ పోల్ వస్తుంది. ఆ పోల్లో మీరు రెస్పాండ్ కానీ దయచేసి నాకు 100%గా మీ నుంచి రిజల్ట్ వస్తుందని భావిస్తున్నాను. అంటే ఒకసారి S-400 సంబంధించి ఆ దృశ్యాలను చూద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, మీ రిక్వెస్ట్ మేరకి, మీ కోరిక మేరకి మళ్ళీ దాన్ని చేంజ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, గెలిపోయేవాడిది మీకు అర్థమవుతుంది కదా, దీనిలో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. భారత్ పాకిస్తాన్ అంటే ఇప్పటికీ 2% మంది పాకిస్తాన్ అంటున్నారు. ఇక చెప్పండి మీరు, ఎటువంటి స్లీపర్ సెల్స్ మన దగ్గర ఉన్నారు, ఎటువంటి వాళ్ళు ఇంకా పాకిస్తాన్ వైపుగా చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోండి. 2% ఇప్పటికి, ఎస్ 1% పాకిస్తాన్ సపోర్ట్ ఉంది. ఆ 1% కూడా కిల్ చేయండి. నాకు 100% కావాల్సిందే. నా దగ్గర ఉంటూ, నా దగ్గర తిండి తింటూ, నా దగ్గర జీవితం గడుపుతూ, భారతదేశంలో ఇక్కడే బతుకుతూ ఉపాధి పొందుతూ, నా దగ్గర ఇన్ ద సెన్స్ భారతదేశంలో ఇక్కడే ఉంటూ మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా? నాకు ఆ 1% కూడా కిల్ చేయండి. 100% భారత్ అనే రావాలి. ఇదొకటి సపోర్ట్ చేయాల్సిన అవసరం. ఎందుకు ఇది పదే చెప్తున్నానంటే, ఇది మనలో ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది, ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరందరూ కంటిన్యూ చేయండి ఈ భారత్ అనేటువంటి దానికి. ఇప్పుడు చెప్పండి, గెలిపోయేవారిది భారత్ పాకిస్తాన్ అంటే 100% వరకు మీరు భారత్ అని పోల్ చేసేంత వరకు ఇలా కొనసాగుతూనే ఉంది. మీరు కూడా నాతో పాటుగా భారత్ మాతాకి, భారత్ మాతాకి ఈ నినాదం పాకిస్తాన్ వరకు వినిపించాలి. ఇంకా ఎవరైనా స్లీపర్ సెల్స్ మన పక్కనే ఉంటే కనుక వాని చెవులో నుంచి రక్తం కారాలి. 99% భారత్ అని అంటున్నారు. కేవలం 1 మినిట్లోనే సుమారుగా 2000 మంది పోలింగ్లో పాల్గొంటే 99% భారత్ అనే ఉంది. కానీ ఒక్కడెవడో, ఆ దుర్మార్గుడు ఒక్కడెవడో, ఆ 1% వాళ్ళు ఎవరో పాకిస్తాన్ సపోర్ట్గా ఉంటున్నారు. అంటే నేను చెప్తున్నాను, అందుకే పదే స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉంటారు. రణ్వీర్ వాడొక స్లీపర్ సెల్. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఒక యువకుడు జై పాకిస్తాన్ పెట్టుకున్నాడు, వాడు ఒక స్లీపర్ సెల్. ఇంకా కూడా చాలా మంది, నేను ఆశ్చర్యపోయాను, కొంతమంది తెలిసిన వాళ్ళు. ఎస్, మళ్ళీ 2% పెరుగుతోంది. దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి దుర్మార్గులు కనీసం ఎంట్రీ ఇవ్వకండి.
దుర్మార్గులకు ఇంకా పాకిస్తాన్ వారిని ఆ సపోర్ట్, పాకిస్తాన్ దానికి కనీసం మద్దతుగా నిలిచేవారిని వాళ్ళని అవసరమైతే నాలుక చీరేయండి అవసరమైతే. ఎస్, నేను ఈ మాట న్యూస్ల నుంచి మాట్లాడుతున్నందుకు నేను అపాలజైజ్ తెలియజేస్తున్నాను, క్షమించండి. కానీ నిజంగా రక్తం మరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్రతికి ఇప్పుడు నేను మాట్లాడే భాష ఎవరికి అర్థమవుతుందండి? ఈ లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుంది? తెలుగు వాళ్ళకే